అక్షయ తృతీయ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందామా? వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయగా వ్యవహరిస్తారు. అక్షయం అంటే నాశనం లేకపోవడం, దినదినాభివృద్ధి చెందడం. పరశురాముని జన్మదినం కూడాను, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడాను, అంతేకాదు త్రేతాయుగం మొదలైన రోజు కూడాను, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు, వ్యాస మహర్షి మహాభారతంను వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజు, సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు, శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడిన రోజు, ఆదిశంకరులు కనకధారాస్తవమును చెప్పిన రోజు కూడాను, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడాను, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుల బారి నుంచి రక్షించిన రోజు. ఇన్ని ప్రత్యేకతలున్న అక్షయ తృతీయ మనకు కూడా చాలా పర్వదినం.